దేశాలన్నీ శాంతియుతంగా ఉండాలని, ప్రపంచ శాంతిని అన్ని దేశాలు కోరుకోవాలని లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ డాక్టర్ గాదిరాజు రంగరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ శాంతి దినోత్సవం జెడ్పీహెచ్ హై స్కూల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ అడ్మినిస్ట్రేటర్ రుద్రరాజు నరసరాజు మాట్లాడుతూ అహింస విడనాడి శాంతియుతంగా ఉండాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ముదనూరి శివరామరాజు, గొట్టుముక్కల రాము, పెన్మెట్స రంగప్రసాద్ రాజు, పెన్మెట్స వెంకట జగన్నాథరాజు, భూపతిరాజు హరనాథరాజు, హెచ్ఎం ఏలూరుపాటి రామలక్ష్మి, లక్ష్మీదేవి, పద్మ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉండి జెడ్పీహెచ్ హై స్కూల్లో అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రతి పౌరుడు కూడా శాంతియుతంగా జీవించాలని ఐక్యరాజ్య సమితి 1981వ సంవత్సరంలో తొలిసారిగా అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని ప్రవేశపెట్టింది. దీనికి కోస్టారికా అనే దేశం తీర్మానం ప్రవేశపెడితే అంతర్జాతీయ సమావేశంలో ఐక్యరాజ్య సమితి దాన్ని ఆమోదం చేయటం, 82వ సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని వివిధ దేశాలు వాటిని అమలు చేయడం జరుగుతుంది. 2002 నుంచి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా ఈ అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. దేశాలన్నీ కూడా శాంతియుతంగా ఉండాలని, అహింసా మార్గం అనుసరించాలని, సోదరభావంతో మెలగాలని ఈ అంతర్జాతీయ శాంతి దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. పిహెచ్ఎస్ ఉండి పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. పిల్లలందరికీ కూడా శాంతి కాముకత అని అలవరుచుకోవాలని చెప్పి భక్తులందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఎంత పెద్ద సమస్యనైనా శాంతియుతంగా చర్చించుకోవడం ద్వారా, సంయమనంగా ఉండడం ద్వారా ఆ సమస్యను సాధించుకోవచ్చు అని చెప్పి మహాత్మా గాంధీ గారు మన స్వతంత్రోద్యమ పోరాటంలో ప్రపంచ దేశాలందరికీ కూడా తెలియజేశారు. సో ఇప్పుడు ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం ఉంది. ఆ యుద్ధ వాతావరణం నుంచి బయటికి రావడం ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు సుభిక్షంగా ఉంటాయి అనేటువంటి అంశాన్ని మరి చాలా చక్కగా తెలియజేశారు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని మన పాఠశాలలో ఏర్పాటు చేసినందుకు లయన్స్ క్లబ్ ఉండి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు 2 ప్రపంచ యుద్ధాలను చూసిన పర్యవసానంగా శాంతి యొక్క ఆవశ్యకతని గుర్తించి అంతర్జాతీయంగా శాంతిగా ఉండటమే ఏకైక మార్గం అనే నిశ్చయానికి రావటం మూలంగా ఈరోజు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి దినోత్సవం ప్రపంచవ్యాప్తంగాను అన్ని దేశాల్లో జరుగుతున్న సంగతిని మననం చేసుకుంటూ విభిన్నమైన జాతులు, మతాలు, భాషలు కలిగినటువంటి ఈ విస్తృతమైన ప్రపంచంలో మానవాళి స్వేచ్ఛగా జీవించడానికి అనువైన పరిస్థితులు కల్పించాలని, మన భారతదేశం అనాది నుండి కూడా శాంతియుత మార్గంలోనే మనం వెళ్ళటం జరిగింది. అదే మార్గాన్ని మన ప్రస్తుత ప్రధానమంత్రి గారు కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పర్యటిస్తూ భారతదేశం యొక్క శాంతి వైఖరిని తెలియజేస్తూ మన యొక్క ప్రపంచంలో శాంతికి ఉన్నటువంటి బాధ్యతని తెలియజేస్తూ ఈ యొక్క భారతదేశం తన వంతు పాత్ర పోషిస్తూ ఉన్న సంగతిని మననం చేసుకుంటూ మా లయన్స్ క్లబ్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అనేక దేశాల్లో ఇట్లాంటి సమావేశాల ఏర్పాటు ద్వారా శాంతి యొక్క ఆవశ్యకతని మరొకసారి మననం చేసుకుంటూ భావి తరాల వారికి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మేము ఈ పాఠశాల విద్యార్థులకి సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం.